ఎవరైనా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పగానే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, వయసు పెరిగే కొద్దీ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ జాయింట్ అనేది వేర్ అండ్ టేర్ కామన్గా వస్తూ ఉంటుంది, దానికి మనం ఏం చేయలేమని చెప్తూ ఉంటారు. బట్ నిజంగా మనకు వచ్చే జాయింట్ పెయిన్స్ అనేది వేర్ అండ్ టేర్ వల్లనే వస్తుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే, మనకి బోన్ టు బోన్ మధ్యలో సాఫ్ట్ కుషన్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ అనేది వయసు పెరిగే కొద్దీ అది డీజనరేట్ అవుతూ వస్తుంది అనమాట. సో 45 ఏళ్ళు పైబడిన వాళ్ళలో జనరల్గా ఆ కార్టిలేజ్ అనేది అరిగి బోన్ టు బోన్ అనేది గ్యాప్ తగ్గుతుంది. అండ్ అది పూర్తిగా డీజనరేట్ అయిన వాళ్ళకి ఆ బోన్ టు బోన్ గ్యాప్ తగ్గిపోయి ఫ్రిక్షన్ అనేది వచ్చి వాళ్ళలో జాయింట్ పెయిన్, ఇంకా స్టిఫ్నెస్, స్వెల్లింగ్, మొబిలిటీ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం, ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం గమనిస్తూ ఉంటాం. బట్ దీనికి కారణం జస్ట్ మనకి ఏజ్ రీత్యా కలిగిన కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల వచ్చినదేనా? బట్ దీనికి గల కారణం ఓన్లీ ఏజ్ రిలేటెడ్ కార్టిలేజ్ డీజనరేషనా, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే డెఫినెట్గా మిగతా ఫ్యాక్టర్స్ కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ జస్ట్ వేర్ అండ్ టేర్ వల్ల వచ్చేది కాదు, బట్ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే ఒబేస్గా ఉంటారో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందో వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అయినా, ఫ్రీక్వెంట్గా ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరికైతే మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ పూర్ గట్ హెల్త్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరిలో అయితే క్రానిక్గా ఇన్ఫ్లమేషన్, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో దీర్ఘకాలంగా ఉంటుందో వాళ్ళలో కూడా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే 60 ఇయర్స్ ఉన్న ఒక ఇద్దరు మనుషుల్ని తీసుకుందాం. వాళ్ళలో ఒకళ్ళు హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే హ్యాబిట్ ఉన్నవాళ్ళు, అలాగే ఇంకొకరు చూస్తే కొంచెం ఒబేస్ ఉన్నారు అండ్ వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరిలో గమనిస్తే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ ఉందో వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇద్దరికి వయసు ఒకటే అయినప్పటికీ ఇక్కడ ఓన్లీ అంటే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, అది వాళ్ళిద్దరిలో ఏజ్ ఒకటే, బట్ కార్టిలేజ్ డీజనరేషన్ అనేది ఎవరైతే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒబేస్ ఉన్న వాళ్ళు అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో అది డీజనరేషన్ అనేది ఎక్కువగా జరగడం మనం గమనిస్తున్నాం. సో వన్స్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చాక మనం దాన్ని రివర్స్ చేయగలమా అంటే, ఎక్కడైతే కార్టిలేజ్ అనేది కంప్లీట్గా డీజనరేట్ అయిందో అక్కడ మనం రివర్స్ చేయగలిగిన ఛాన్సెస్ అయితే ఉండవు. బట్ వేరాజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ కంపల్సరీ మనం ఈ సిమ్టమ్స్ని తగ్గించుకొని కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం లీడ్ చేయొచ్చు. సో ఈ ఏజ్ రీత్యా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్లో కలిగే ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఫాలో చేయాల్సిన టిప్స్ ఏంటంటే, వెయిట్ మేనేజ్మెంట్. ప్రతి 1 kg తగ్గినప్పుడు మన నీస్ మీద, మన మోకాళ్ళ మీద 3 to 4 kgs ఆఫ్ ప్రెషర్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, కుర్కుమిన్, జింజర్, గార్లిక్ ఇట్లాంటివి తీసుకోవడం, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ ఇట్లాంటివి తినుకుంటూ, షుగర్స్ అండ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ, థెరప్యూటిక్ యోగా అండ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే మనం ఆ ఎక్సర్సైజ్ అనేది ఒక 1 hour డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకుంటే, అండ్ దాంతోపాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం చెప్దాం. వాళ్ళు డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే జాయింట్స్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి, అట్లాంటి ఎక్సర్సైజెస్ ఆర్ యోగా లాంటివి చేసుకుంటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళ డైట్ అనేది హెల్దీగా తీసుకోవాలి. వైటమిన్ డి, కాల్షియం, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, అలాగే గార్లిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అయినా గార్లిక్, కుర్కుమిన్, జింజర్ ఇట్లాంటివి తీసుకుంటూ షుగర్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అండ్ వాళ్ళలో హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎవ్రీ 1 kg వెయిట్ తగ్గినప్పుడు మన మోకాళ్ళ మీద 3 to 4 kgs పెట్టే ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటూ ఉంటే మనకి ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ అనేవి మనకి రివర్స్ అవ్వడం జరుగుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ అర్లీ స్టేజెస్లో ఉంటే ఈ టిప్స్ అన్ని ఫాలో చేయడం వల్ల వాళ్ళు ఈ సిమ్టమ్స్ అన్నిటిని రివర్స్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, ఆస్టియోఆర్థరైటిస్ అనగానే అది జస్ట్ మెకానికల్ ఇష్యూ లాగా, వేర్ అండ్ టేర్ లాగా కన్సిడర్ చేయకుండా దానికి మెయిన్ ఫ్యాక్టర్స్ అయిన లైఫ్ స్టైల్, ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్,
హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటే అది మన బోన్ హెల్త్కి మంచిది. సో సెల్ హెల్త్ క్లినిక్కి చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళు ఓవర్ వెయిట్తో ఈ మోకాల నొప్పులు అనేది సఫర్ అవుతూ లేకపోతే బ్యాక్ పెయిన్ అనేది సఫర్ అవుతూ వచ్చి వాళ్ళు మాకు కంప్లైంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళలో మేము వెయిట్ అనేది హెల్తీగా డయటరీ మోడిఫికేషన్స్ చేసి వెయిట్ అనేది హెల్తీగా తగ్గించి ప్యారలల్గా వాళ్ళ పెయిన్ మేనేజ్మెంట్కి అండ్ బోన్ స్ట్రెంథనింగ్కి వాళ్ళకి కొన్ని సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ రెండు బ్యాలెన్స్ చేసి చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది చూశారు. సో మీలో ఎవరైనా ఈ మోకాల నొప్పులు ఆర్ ఎనీ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు లేదా వెయిట్ అనేది తగ్గించుకోవాలి అనుకుంటుంటే ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్కి విజిట్ చేయండి. లేదా త్రూ ఆన్లైన్ కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ.